జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంక్షేమ పథకాలు ఏం పర్లేదు, ఇంటింటికి ప్రతి అన్ని ఇంటికే వస్తున్నాయి మనకి. వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు. బియ్యం కూడా ఇంటికే. ఇప్పుడు మీ ఊళ్ళో ఏం సమస్యలు లేవు? అయితే ఏ సమస్యలు ఉండవు. ఆయన ఉంటే మాకు అసలు ఏ సమస్య ఉండదు. అంటే రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ తీసేస్తున్నారు. బాగున్నాయి. ఈసారి వస్తే ఎవరు వస్తే గెలుస్తారు? అవన్నీ మనం చెప్పలేము కదా. అంటే మీరు ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? మేము జగన్ వస్తే బాగున్నాం. చంద్రబాబు కూడా బాగా చేస్తా అని చెప్తున్నారు. అవన్నీ మాకొద్దు, మేము వేసేది ఆయనకి జగన్కి ఎప్పుడైనా. అది మీ ఏరియాలో మొత్తం డెవలప్మెంట్ బాగానే ఉందా? బాగానే ఉంది. మీకు అన్ని పెన్షన్ కానీ పెన్షన్ బాగా చక్కగా వస్తుంది. ప్రతి మీ కుటుంబం అన్ని పథకాలు బాగానే వస్తాయి. అన్ని బాగానే వస్తాయి. మరి ఇక్కడ ఏ సమస్యలు లేవు? ఏమి లేవు. ఇక్కడ ఏదో మరి డ్రైనేజ్ సమస్య ఉందని. డ్రైనేజ్ అంటే దిగేవాడు దిగిండు, పెట్టేవాడు పెట్టిండు, చేసేవాడు చేసిండు. దానికి మనం బాధ్యులం కాదుగా. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు వస్తే సరిపోతుందా? ఇంకా రోడ్లు కానీ ఇంకా మాకు అదే కావాల్సింది, పోయే కదండి కావాల్సింది. ఇంకేం కావాలి మాకు? అంటే డెవలప్మెంట్ అంటే ఇప్పుడు పిల్లలకి జాబులు కావాలన్నారు. ఇక పిల్లల జాబులు ఇవన్నీ ఇంతమంది జనానికి ఇవ్వాలంటే ఆయన మటుకు ఏమి ఇస్తారు? తక్కువ వరకే చేస్తారు ఏమైనా. మీ ఇంటికి వాలంటీర్లు వస్తున్నారు? తెల్లారుజాము 4ింటికే వస్తారు మా ఇళ్ళకి. శుభ్రంగా మాకు భోజనం పెడుతుండ అయ్యా, ఆయన దండం పెట్టచ్చు, దానికి బాధ లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అన్ని చేస్తారు. ఎందుకు చేయరు? చేసేవాడు విడిచిపెడితే చేస్తానన్నాడు ఎట్టగండి. ఇప్పుడు నువ్వు బో పెడతానని తన్ని తీసుకొచ్చి పెడతాలే అన్నాడు, కానీ బో పెట్టేవాడికి తేడా ఉండదా? మాకు ఇక్కడ మరి స్థానికంగా మళ్ళీ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు జగనే కావాలి. జగనే కావాలి. ఇప్పుడు టీడీపీ నుంచి సౌమ్య గారు కానీ, ఇప్పుడు జనసేన నుంచి రమాదేవి గారు, వీళ్ళు ఎవరే? వీళ్ళంతా మాటలు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు ఈయన మట్టి మాటలు చెప్పలేదా? ఈయన చెప్పిండు. అంటే ఇప్పుడు జగన్ గారు ఒక ఛాన్స్ అని మీకు మీరు ఛాన్స్ ఇచ్చారు కదా, అట్లాగే వీళ్ళందరూ కూడా వచ్చి అడుగుతారు. అడిగితే మరి వాళ్ళకి ఇవ్వడానికి బో పెడుతుంది కదండి. మాకు బో పెట్టేవాడు కావాలి. నేను తీసుకొచ్చి పెడతానన్నాడు ఎందుకు మాకు? ఇప్పుడు పెంచుతానికి బో పెట్టేవాడు కావాలి, అంతే కదా. అది లెక్క. జగనే కావాలి. జగన్ అయితేనే మా బోవా, లేకపోతే లేదు. అన్ని బాగానే సంవత్సరాలు బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఓటు మేము గెలిపించాలనుకుందాం మేము. అది అంటే ఇప్పుడు మరి సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా మీకు? వస్తుంది, అన్నీ బాగానే వస్తున్నాయి. అదే అన్నీ వస్తున్నాయి. ఏది ఏమవుతానండి మాకు? నాకు ఏమవుతుంది మాకు కన్నా చెప్పు. అదే రావట్లేదు మాకు వాళ్ళకి. పెన్షన్ కానీ ఇంట్లో అన్ని ఏమి సరిగ్గా రావట్లేదా? అండి అర్జీలు పెట్టుకుంటున్నారా? మరి అర్జీలు పెట్టుకుంటున్నారా? అర్జీలు పెట్టుకుంటే మీ చేతి దగ్గర రావట్లా. అందుకేగా మరి బాల్ గారిని కొట్టి వెళ్ళాలి మేము అనుకుంటున్నాం. మేము అది గెలిపి అనుకుంటాం మేము. అది ఇప్పుడు ఎవరు వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు? అయితే చదువు రావాలా, చదువు మంచి జరుగుతుంది మాకు. అది ఏ గవర్నమెంట్ అయితే? చంద్రబాబు గవర్నమెంట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు పొత్తు పెట్టుకున్నారు. ఎవరు వచ్చినా మీకు పర్వాలా? అంటే వైసీపీ వస్తే మళ్ళీ మీకు మంచి జరగదనిపిస్తుందా? ఎందుకని? సమస్యలు ఉన్నాయి, పట్టించుకోవట్లే రాజకీయ నాయకులు ఎవరు. ఇప్పుడు మీ స్థానికంగా ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు వాళ్ళు వచ్చి అడుగుతారు కదా, ఏం సమస్యలు ఉంటే తీరుస్తామని. జనాలు అందరూ అడుగుతూనే ఉన్నారు, జనాలు అందరూ కనపడుతూనే ఉన్నారు రోడ్లన్నీ. ఏ సమస్యలు అవ్వట్లేదు అక్కడ. వైసీపీలో చాలా సంక్షేమ పథకాలు ఉన్నాయి, ప్రతి ఇంటికి అన్ని పథకాలన్నీ వెళ్తున్నాయి. ఫ్రీ పథకాలన్నీ వెళ్తూనే ఉన్నాయి. చిరు వ్యాపారాలకు ఏమన్నా హెల్ప్ చేస్తున్నారా? చిరు వ్యాపారాలకి హెల్పింగ్ ఏం లేదండి. అయ్యత్తం ఇస్తాం అంటున్నారు కానీ ఆడికి వెళ్ళేప్పటికీ వాళ్ళు లంచాలు వీళ్ళు లంచాలు సరిగిపోతుంది. ఎవరైనా జనాలను చూసుకునే వాళ్ళు బాగుంటుంది. ఎవరు వచ్చినా ముందులో వాళ్ళ సంపాదన వాళ్ళు చూసుకోవడం తప్ప జనాన్ని పట్టించుకునేది ఎవరు కనపడలేదు. ఎవరు వచ్చినా ముందు చేయాలి అదే మాట చెబుతున్నారు తప్ప ఎవరు చేయట్లేదండి. ఎవరు చేయట్లేదు. అంతే అండి. ఎవరైనా అందరూ ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కంపల్సరీగా ఓటేస్తారు. ఏం లేదు. ఎవరు వచ్చేది జనానికి ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటేనే బాగుంటుంది. అన్ని బాగా అమ్ముతున్నాయి. వైసీపీ బ్రహ్మాండంగా అమ్ముతుంది. ప్రతి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. బాగా మటుకు చాలా ఆదుకోండి. నిన్న మా చిన్నమ్మ కూడా ఆఫీసుల మీద
ఆపరేషన్ చేశారండి, ఆపరేషన్. మంచి పథకాలు మాకు రైతు భరోసా వస్తుంది, 45 వస్తుంది, మా పిల్లల ఫీజు మేము తెస్తున్నారు, చక్కగా అందుతున్నాం. ఇప్పుడు స్థానికంగా మరి ఇక్కడ ఎవరు వస్తే మీకు డెవలప్మెంట్? మా వైసీపీ రావాలండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారండి, ఒకవేళ గెలిచినా కానీ ఏం చేయగలడు ఆయన? ఇప్పుడు ఆయన సీఎంఏ అవడగా స్థానికంగా సమస్యలు ఉన్నాయి చెప్తున్నారు, డ్రైనేజీ కానీ ఉంటాయి, సాధ్యం జరుగుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటారు. డ్రైనేజీలు ఉన్నాయి, కానీ చేస్తూ ఉంటాయి. అన్నీ చేయలేడుగా ఎవరైనా. అంటే ఇప్పుడు చంద్రబాబు గారి జనసేన గారి లేదు, ఆ పొత్తుల వల్ల అయ్యేవి కాదు, పెట్టేవి కాదు. ఇప్పుడు రమాదేవి గారు ఇప్పుడు అందరి సమస్యలు తెలుసుకోవడానికి వస్తున్నారు కదా, వస్తున్నారు. ఆమె కొత్త క్యాండిడేట్ కండి, పాత వాళ్ళని చూస్తారు, కొత్త మళ్ళీ ఎత్తుకున్నాలంటే కష్టంగా ఉంటుందిగా. అది అంటే సమస్యలు తీసుకోవడానికి వచ్చిన ఏ లీడర్నైనా మీరు స్వాగతిస్తారా? కనుక్కుంటారా? కనుక్కుంటాం కదా, మరి ఏం చేయగలని ఏం చేయగలరా లేదా కనుక్కుంటాం. మీకు తీర్చే ఇది ఉంటే మీరు ఖచ్చితంగా. ఓకే, అయితే ఇక్కడ మీరు ఎవరు వస్తే బాగుంటుందండి? మీ ఇప్పుడు మరి జగన్ ప్రభుత్వం బాగుందండి, చాలా బాగుంది జగన్ ప్రభుత్వం. వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదొచ్చినా లేదన్న. ఏదొచ్చినా ఒకటేనా? ఎందుకని? ఎందుకని అంటే ఏముందన్న, అంటే ఇప్పుడు డెవలప్మెంట్ చూస్తున్నాం కదా, జగన్ పిల్లలకి కానీ హెల్ప్ చేస్తున్నారు, వాలంటీర్లు జాబ్ చేస్తున్నారంట, దాని మీద ఏమన్నా ఏ ఊరు వచ్చినా బాధలేదన్న. ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా ఎందుకని? ఇప్పుడు ఎవరో కూడా అందరూ వచ్చి మీకు హెల్ప్ చేస్తా అని చెప్తారు, మీరు ఏదైనా ఒప్పుకుంటారా? అన్నా ఎవరిని వచ్చి మీకు హెల్ప్ చేస్తాను, సమస్య తీరుస్తానని చెప్తారు కదా, చెప్పినా వచ్చినా ఎవరు వచ్చినా మంచిదే అన్న. ఏమైంది? ఇప్పుడు జాబులు లేవు, వైసీపీ వచ్చిన తర్వాత జాబులు లేవు అంటున్నారు, చంద్రబాబు వస్తేనో జనసేన వస్తేనో జాబ్స్ వస్తాయి అంటున్నారు. అది నిజమే అన్న. అది నిజమేనా? ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ రమాదేవి జనసేన రమాదేవి గారు వస్తున్నారు, వస్తే మరి ఓటు వేస్తారా? నా ఓటాకు లేదన్న, రాస్తే వేసాను. ఒకవేళ వస్తే వేస్తానా? ఇక్కడంతా బాగానే ఉందా? మీకు సమస్యలు ఏం లేవా? మీ ఇంటికి పెన్షన్లు అన్నీ వస్తున్నాయా? సంక్షేమ పథకాలు? ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, మీ వ్యాపారులకి గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఏం చేయట్లేదు. మరి ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జనసేన వచ్చినా బాగుంది. జనసేన ఎందుకని? ఇప్పుడు రమాదేవి గారు మీకు తెలుసా? ఇదే ఇప్పుడు పోటీ చేస్తున్నారు కదా, జనసేన నుంచి రమాదేవి గారు పోటీ చేస్తున్నారు, తెలుసా మీకు? తెలీదా? ఇప్పుడు వస్తే కనుక బాగుంటుంది అంటున్నారు. ఎవరు వచ్చినా బాగానే ఉంటుంది. మరి దేవుడు చేతుల్లో, మన చేతుల్లో ఏముంది, జనం చేతుల్లో ఉంది. మీకు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? మాకు ఎవరు వచ్చినా ఒకటే, ఎవరు వచ్చినా ఈ షాప్ తప్పదుగా. ఇప్పుడు ఎవరు వచ్చినా మీ సమస్య తెలుసుకొని హెల్ప్ చేస్తా అంటే మీరు ఓటేస్తారా? మాకు 50,000 రూపాయలతో అన్నా నేను ఒక బిల్ల తీసుకోను. ఏ సంవత్సరం మాకు 4 ఓట్లు ఉండే, 5 ఓట్లు ఉండే, 50,000 రూపాయలు కట్టించిన నేను కొనుక్కోమంట వాళ్ళని. ఇంకా మీరు రూపాయలు ఎప్పుడు ఎరగం. ఎవరు వచ్చింది కూడా సమస్య తీర్చేవాడు కావాలా, ఎవరైనా కానీ. అంటే ఇప్పుడు మీరు చిరు వ్యాపారస్తులు కదా, ఇప్పుడు మరి మీ సమస్యలు తెచ్చుకోవడానికి ఎవరు రావట్లేదా? వస్తారు, రాకుండా ఎందుకున్నారు, వచ్చేవాళ్ళు వస్తాం చేస్తాం. ఇప్పుడు నెక్స్ట్ కూడా వచ్చేవాళ్ళు కన్నా సమస్య తీరేవాళ్ళు కావాలా. జగన్ గారు కావాలి మాకు. ప్రకాశం చావల నోట్ చేసుకో, అరుంతి నగర్ కంచిచర్ల జగన్ గారి పరిపాలనే బాగుంది నాకైతే. ఎందుకని? అంతే, ఆయన లేని వాళ్ళు సరిగ్గా చూడాలంటే ఆయనే రావాలి. ఈ చంద్రబాబు అడిగితే ఉండోడు కోట్లు సంపర్చుకుని వాడు ఎకరం పల్లెడు కోటి అమ్ముతుంది, ఆయన కారు వేసి బంగాళ ఇల్లు వాడు ఆగిపోతుంది. మాలాంటి వాళ్ళు చూడాలంటే ఆయనే రావాలి. అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు వస్తే డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ చేస్తారండి, వచ్చే నెక్స్ట్ చేస్తారు. అన్ని కరోనా టైంలో 1000 కోట్లు నష్టం వచ్చింది, ఎవరు భరించుకుంటారు? ఆ టైంలో వ్యాక్సినేషన్, అప్పుల భారం పెరిగి పెరనోడు ఇవాళ సమాజంలో ఆయన తింటే సరిపోద్ది. అప్పుల భారం పెరనోడు ఇవాళ ప్రపంచంలో అప్పు చేయకుండా ఏ మానవుడు ఉండో చెప్పండి నాకు.